హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్ యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫోన్ మనం ఫిజికల్ పవర్గా చూసుకుంటే మనకి ఎడ్జెస్ అయితే ఉన్నాయో అవి మనకి కర్వ్డ్ ఎడ్జెస్తో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. శాంసంగ్ S24 అల్ట్రాతో పోల్చుకుంటే ఇది మనకి అదేంటంటే కోపకో రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఇది మనకి ఎడ్జెస్ వచ్చి కర్వ్డ్ షేప్లో తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మనకి టాప్ సైడ్ వచ్చి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మ్యాక్స్, అండ్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్ బటన్, పవర్ బటన్ అనేది ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసే విషయానికి వస్తే దీంట్లో S24 అల్ట్రాకి S25 అల్ట్రా చూసుకుంటే ఈ S24 అల్ట్రా వచ్చి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తే ఇది మన బ్యాక్ సైడ్ వచ్చి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అండ్ మనకి సైడ్స్ కూడా చూసుకుంటుంటే కంప్లీట్గా ఫ్లాట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. S25 అల్ట్రాలో S Pen ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. అండ్ ప్రీవియస్ S Penతో పోల్చుకుంటే దీంట్లో ఏంటంటే ఎయిర్ యాక్షన్స్ కానీ బ్లూటూత్ పేరింగ్ కానీ అవన్నీ రిమూవ్ చేశారు ఫ్రెండ్స్. సో మెనీ మెంబర్స్ యూజ్ చేయట్లేదని. ఈ మొబైల్ మనం టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ మైక్స్ అని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అండ్ మన బాటమ్ సైడ్ చూసుకుంటే S Pen ఆపరేటింగ్ సిస్టమ్, స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్టు, సిమ్ ట్రై, మెయిన్ మైక్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్ బటన్స్, పవర్ బటన్ అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్ ఎటువంటి టైప్ ఆఫ్ బటన్స్ లేకుండా ఫ్లాట్గా వస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే మనకి స్క్రీన్ సైజ్ వచ్చి 6.9 ఇంచెస్ క్వాడ్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి డైనమిక్ AMOLED 2x డిస్ప్లేని తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ నిట్స్ వచ్చి మాక్సిమం 2600 నిట్స్ ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి స్నాప్డ్రాగన్ 80 లైట్ చిప్సెట్తో వస్తుంది. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4.45 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ అనేది మనకి 3 వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ ఒకటి, 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ ఒకటి, 12GB ర్యామ్ 1TB స్టోరేజ్ ఒకటి. ఇందులో ర్యామ్ టెక్నాలజీ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూస్ చేశారు. ఇందులో మనకి UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ వచ్చి 4 ట్రిపుల్ కెమెరా సెటప్ అని తీసుకొచ్చారు. మనకి మెయిన్ కెమెరా వచ్చి 200 మెగాపిక్సెల్ విత్ ఆప్టిక్ మిలేషన్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మనకి సెకండరీ కెమెరా ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసుకొచ్చారు. మనకి థర్డ్ కెమెరా ఉందో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టికల్ మిలేషన్ స్టెబిలైజేషన్తో 5x జూమ్తో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫోర్త్ కెమెరా ఉందో 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టిక్ మిలేషన్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే యూజర్ ఇంటర్ఫేస్ 7.0తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 15 మీద రన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి 7 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్, 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. మన కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై 6E సపోర్ట్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వచ్చి 6 ఏలియన్ 6E. అండ్ అడిషనల్ ఫీచర్స్ మనకి NFC ఫీచర్ ఉంది, అల్ట్రా బ్యాండ్ టెక్నాలజీ ఉంది. అండ్ ఆల్సో మనకి బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. ఈ మోడల్ మనకి 4 కలర్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం వైట్ సిల్వర్, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.